నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అలాగే కాస్త ఒళ్ళు గగుర్పొడిచే ఒక మూల గ్రంథాన్ని విశ్లేషించబోతున్నాం. అదే నిద్రలో పక్షవాతం మరియు నీడ రూపాల రహస్యం. సగం నిద్రలో సగం మెలకువగా ఉండి అస్సలు ఏమాత్రం కదలలేని పరిస్థితి అనేది ఎంతటి భయానక అనుభవమో కదా. మన ఈనాటి విశ్లేషణ ఆ భయానక స్థితిని దాని వెనుకున్న చీకటి రహస్యాలను ఈ గ్రంథం ఆధారంగా చాలా స్పష్టంగా వివరిస్తుంది. కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్క పొరను విప్పుతూ ఈ విచిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు ఈ విషయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అసలు ఒక వ్యక్తి ఈ వింతైన స్థితిలో చిక్కుకున్నప్పుడు ఆ క్షణంలో సరిగ్గా ఏం జరుగుతుంది? ఈ నిద్రలో పక్షవాతం, ఆ చీకటి నీడల రూపాల వెనుక దాగి ఉన్న అసలు రహస్యమేమిటి? మనకిచ్చిన మూల గ్రంథం ఈ అత్యంత విచిత్రమైన అనుభవాన్ని ఎలా వివరిస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనము స్లీప్ పారాలిసిస్ లేదా నిద్రలో పక్షవాతం అనే పదాన్ని నిర్దిష్టంగా నిర్వచించుకుంటున్నాం. ఈ గ్రంథం ప్రకారం ఇది వ్యక్తులు నిర్దిష్టమైన దృశ్యాలను లేదా రూపాలను చూసేలా చేసే ఒక వింతైన స్థితి. శరీరం గాఢ నిద్రలో ఉండిపోయినప్పటికీ మనస్సు మాత్రం పూర్తిగా మెలకువగా ఉండటం వల్ల జరిగే ఒక విచిత్రమైన ప్రక్రియ ఇది. ఈ నిస్సహాయ స్థితిలో ఏమవుతుందంటే వారి కళ్ల ముందు ఎన్నడూ చూడని వింతైన దృశ్యాలు సాక్షాత్కరిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆ మూల గ్రంథంలోని వాక్యం చూసేలా చేస్తుంది అనే పదం. గమనించండి, నిద్రలో పక్షవాతం అనేది కేవలం కదలలేని ఒక అసహాయ శారీరక స్థితి మాత్రమే కాదు. అది మనుషుల కళ్లకు కొన్ని విషయాలను, ముఖ్యంగా చాలా భయంకరమైన విషయాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. మనసుకి కళ్లకి మధ్య జరిగే ఈ అంతుచిక్కని అనుసంధానంలో వారు సరిగ్గా ఏమి చూస్తారు? ఏమి చెయ్యలేని ఆ నిస్సహాయ సమయంలో కళ్ళెదుట కనిపించే ఆ భయంకరమైన దృశ్యమేమిటి? ఆ భయంకరమైన వాస్తవాన్ని ఈ మాటలు అద్భుతంగా వివరిస్తున్నాయి. ఆ సమయంలో కళ్ళకు కనిపించేది మంచం దగ్గర నిలబడి ఉన్న చీకటి నీడరూపాలు. అవును, ఇది అక్షరాల మూల గ్రంథం చెబుతున్న మాటే. ఎంత సూటిగా, ఎంత భయానకంగా ఈ విషయాన్నది చెబుతోందో గమనించండి. ఒక వ్యక్తి కదలలేని ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, గదిలో అంత చీకటిగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా మంచం పక్కన ఒక చీకటి ఆకారం నిలబడి తీక్ష్ణంగా చూస్తోందని ఊహించుకుంటేనే వణికిపోతాం కదా. ఈ వాక్యం ఆ పరిస్థితి యొక్క తీవ్రతను మన కళ్లకు కట్టినట్లు చూపుతుంది. మంచం దగ్గర నిలబడి ఉన్న చీకటి నీడ రూపాలు, నిద్రకు మరియు వాస్తవానికి మధ్య ఉన్న గీత అనేది ఎంత సున్నితమైనదో, ఎంత పెలుసైనదో అర్థం చేసుకోవడానికి ఈనాటి విశ్లేషణ ఒక అద్భుతమైన ఉదాహరణ. మన స్వంత మనస్సే మనకు ఏమాత్రం పరిచయం లేని ఒక చీకటి ప్రపంచాన్ని కళ్ల ముందు ఎలా సృష్టిస్తోందో ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. నిద్రలోకి జారుకునే ముందు ఆ చీకటి గదిలో ఆ నీడల వెనుక నిజంగా ఏముందో అనెప్పుడైనా మనకనిపించిందా? ఆ ఒక్క ఆలోచనతోనే ఈనాటి మన ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.